ఇక ఈరోజు వీడియోలో పెట్టింది ఎంత, రాబట్టాల్సింది ఎంత అనే దాని గురించి వీడియో అనమాట. అంటే మనకిప్పుడు ట్రెండింగ్లో ఉన్న న్యూస్ ఈ పెద్ది మూవీ గురించి అనమాట. ఎంత డబ్బులు పెట్టారు, మనకి ఎంత రావాల్సి ఉంది అనే దాని గురించి, ప్లస్ ఇందులో జాహ్నవి కపూర్గా అంటే ఈ జాహ్నవి ఉన్న సీన్స్ అన్ని అసలు అంటే అందరు ఫ్యామిలీ కలిసి చూసేట్టు లేదు అని చెప్పేసి కమెంట్ చేయడం మూలన అది కూడా అందులో ఉన్న కొన్ని సీన్స్ అన్ని డిలీట్ చేస్తున్నారని బుచ్చిబాబు గారు చెప్పారు. ఇది అన్నమాట దీనికి సంబంధించింది. ఎంత పెట్టారన్న దాని గురించి వెళ్ళినట్టయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఉప్పెన, ఫేమ్ బుచ్చిబాబు, సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం పెద్ది. అయితే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా సంబంధించిన ఈ మూవీలో వెంకటేష్ సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్, నవీన్ ఎర్నేవి శంకర్లు సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 4న ఇది విడుదలైన విషయం తెలిసిందే. ఇక దీంట్లో ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పాటలు, గ్లిప్స్ వంటి వాటికి సూపర్ రెస్పాన్స్ లభించింది. చికిరి చికిరి పాట అయితే యూట్యూబ్ లో వందల కొద్ది మిలియన్ల వ్యూస్ ని కొలగొట్టింది. ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అందుకే ఈ సినిమాకు భారీ థియేటర్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు ఎలా ఉన్నాయనేది మనము ఒకసారి చూద్దాం అనమాట. ఎక్కడెక్కడ ఎంత వచ్చింది ఇప్పటి వరకు అనేదాన్ని, అంటే 4వ తారీఖున ఇది రిలీజ్ అయింది కదా. నైజాంలో 50 crores, సీడెడ్లో 25 crores, ఉత్తరాంధ్రలో 19 crores, ఈస్ట్లో 10 crores, వెస్ట్లో 8 crores, గుంటూరు 11 crores, కృష్ణా 9 crores, నెల్లూరు 6 crores, ఏపీ అండ్ తెలంగాణలో రెండింటిలో కలిసి 138 crores, కర్ణాటక, తమిళ్, హిందీ, కేరళ కలిసి 50 crores, ఓవర్సీస్లో 35 crores, వరల్డ్ వైడ్గా 223 crores అనమాట. అంటే పెద్ద సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల బిజినెస్ జరిగింది ఇప్పటి వరకు. ఇక బ్రేక్ ఈవెన్ కోసము 225 కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది. సినిమాపై మంచి హైప్ ఉంది కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. పెద్ద సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కూడా దీనికి రివ్యూ ఇచ్చారు. టోటల్గా వాళ్ళు పెట్టిన డబ్బులు అంతకంతకు ఇప్పటి వరకు వచ్చే ఉన్నాయి, కానీ ఇక్కడ ఆ డైరెక్షన్లో కొంచెం ప్లస్ జాహ్నవికి ఇచ్చిన ఆ రోలు అంత వేస్ట్ అని చెప్పేసి దానికి టాక్ ఉంది. కాబట్టి అందులో ఉన్న కొన్ని సీన్లను డిలీట్ చేస్తున్నామని చెప్పారు. ఇంకొకటి ఏంటి అంటే ఈ సినిమా నడిచిన అంటే ఆడినా ఆడకపోయినా కానీ రామ్ చరణ్కు మాత్రం మంచి క్రేజ్ వస్తుందని అనుకుంటున్నారు. ఇది ఎందుకు అని అంటే తప్పకుండా అంత కష్టపడి చేశాడు. ఆ బాడీని అంత బిల్డ్ చేయడం మామూలు విషయం కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా ఎలా ఉన్నా కానీ రామ్ చరణ్ కోసం తప్పకుండా అందరూ చూస్తారు. వాళ్ళ డబ్బులు తప్పకుండా వచ్చేస్తాయి. ఇక్కడ సమస్య లేదనమాట. అంత కష్టపడ్డోళ్ళకు ఎక్కడైనా ఉంటుంది. డైరెక్షన్ పక్కన పెట్టేసేయండి, హీరోయిన్ పక్కన పెట్టేసేయండి, రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాతో ఒక మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు. ఇది అనమాట ఈరోజు ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ పెద్ది.